కలయిక చాలా రోజుల తర్వాత జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? చాలా సంతోషం అండి. పవన్ కళ్యాణ్ కొడుకు కలిపాడని అనుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉంటే కదా, కలిసి ఉంటే కలసుఖం అంటారు కదా. ఏదో ఆ మధ్యన మనస్పర్ధలు వచ్చాయి. 2024 ఎలక్షన్ సందర్భంగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడం, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ని బలపరచడం జరిగింది. అప్పుడు ఇద్దరి మధ్యన పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇన్ని రోజులు కలిసారు కాబట్టి సంతోషమే. ఓకే, ఎలా చూడొచ్చు? ఫ్యాన్స్ యాంగిల్ అయితే ఎలా చూడొచ్చు? ఫ్యాన్స్ అందరూ చాలా ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు కదా, కలిసి ఉంటే కలసుఖం అని. ఇదంతా ఒక మెగా ఫ్యామిలీ అనుకోవచ్చు, లేకపోతే అల్లు ఫ్యామిలీ అనుకోవచ్చు, ఏ రకంగా అనుకోవచ్చు. సో వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇంకా కూడా బలంగా ఉంటది. సినిమాలు కూడా హిట్లు కొడతారు. ఓకే, ఫ్యాన్స్ కూడా అందరూ. మూవీ పరంగా పక్కన పెడితే పొలిటికల్ యాంగిల్ లో ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఆల్రెడీ పొలిటికల్ యాంగిల్ వల్లనే కదా వాళ్ళు దూరం అయ్యారు. అల్లు అర్జున్ గారు ఒకటే చెప్పారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. నేను పాలిటిక్స్ లో లేను, తను నాకు ఫ్రెండ్, అందుకే వెళ్ళాను సపోర్ట్ చేయడానికి అని చెప్పాడు ఆయన. అల్లు అర్జున్ అయితే ఇప్పుడు పాలిటిక్స్ లోకి రారు. ఇది పొలిటికల్ గా మనం తీసుకోకూడదు. ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ కలయిక, ఫ్యామిలీ విజిట్ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ నిజంగా చాలా మంచి వ్యక్తి అండి. ఆయనే కదా ఒక స్టెప్ కింద దిగాడు, అంతే కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి బిజీ వల్ల ఏం వల్ల తెలియదు కానీ అప్పుడు అల్లు అర్జున్ 1 డే చంద్ర కూడా జైల్లో ఉన్నారు, మనందరికీ తెలుసు. ఒక రోజంతా ఉన్నారు, 24 hours. అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించలేదు. మరి ఆయన బిజీ అనుకోవచ్చు, మరి ఏదైనా అనుకోవచ్చు. ఒకవేళ ఆయన దెబ్బతిందేమో, మనస్సు గాయపడిందేమో, రాలేదనుకోవచ్చు. ఇప్పుడు ఈయన ఒక స్టెప్ కింద దిగి వెళ్ళి పరామర్శించడం అనేది, పిల్లలంటే చాలా ఇష్టం కదా అల్లు అర్జున్కి, వెళ్ళాడు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా బాగా స్పందించారట. సింగపూర్ గవర్నమెంట్ కూడా బాగా హెల్ప్ చేసిందంట అబ్బాయిని ఇండియా తీసుకురావడంలోను, అలాగా అబ్బాయిని అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయడంలోను చాలా బాగా హెల్ప్ చేసింది అంటున్నారు. సో ఈ సందర్భంగా మోడీ గారు కూడాను థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ కలిసిన ఫొటోస్ అన్ని వస్తున్నాయి కదా, సో దాని గురించి ఏం మాట్లాడతారు? ఇంతకు ముందు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యాయి పాలిటిక్స్ పరంగా అన్నారు. సో బాబు కలిపారు, మార్క్ శంకర్ కలిపారు అని అంటున్నారు. సో దాని గురించి ఏం మాట్లాడతారు? ఎప్పటి నుంచో చెప్తున్నా, వాళ్ళంతా ఒకటే, ఫ్యాన్సే కొట్లాడుకుంటున్నారు తప్ప పాలిటిక్స్ ఏదైతే అప్పుడు అల్లు అర్జున్ గారు డిసెంబర్ టైంలో జరిగిందో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన్ని వన్ డేలోనే తీసుకొచ్చారు బయటికి. సండే అయినా నెక్స్ట్ డే సండే మళ్ళీ హాలిడే వస్తుందని. కానీ ఎప్పటి నుంచో వాళ్ళంతా ఒకటే అండి. ఫ్యాన్సే మధ్యలో వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళ ఫ్యామిలీని చూసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడుతున్నా నా అభిప్రాయం. ఇప్పుడు ఎప్పటికైనా వాళ్ళు కజిన్సే కాబట్టి ఒక చిన్న బాబుని చూడడానికి అల్లు అర్జున్ గారు వ్యక్తిత్వం, ఇప్పుడు ఆయన వ్యక్తిత్వానికి మనం గౌరవించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా మూవీ ఆయన చేయకపోయినా కూడా పాన్ ఇండియా స్టార్ ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అంత పాన్ ఇండియా క్రేజ్ ఉంది. అటువంటి ఆయన ఇలాంటి విషయాలు ఎప్పుడైనా మీడియా అనేది ఆయన ఫేమస్ ఉంటుంది కాబట్టి మీడియాకి తెలియకుండా వెళ్ళారంట కదా అల్లు అర్జున్ కలవడానికి. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీడియాకి ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా బంధువుల ఇంటికి వెళ్తే మీడియాకి చెప్పి వెళ్తారండి, ఎవరు చెప్పి వెళ్ళారు కదా. సమ్ వాళ్ళ బంధువులు ఇల్లు, వాళ్ళు ఏదైనా సమ్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రైవేట్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి, ప్రతిదీ మీడియాకి చెప్పకుండా వెళ్ళడము అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి చెప్పకుండా ఆయన వెళ్ళినందుకే ఆయనకి అక్కడ ప్రాబ్లం జరిగింది డిసెంబర్లో పుష్ప 2. ఇప్పుడు అది భయపడైనా చెప్పకపోవచ్చు కదా. ప్రతిదీ మీడియాకి చెప్పాలని రూల్ లేదు కదా. వాళ్ళు సెలబ్రిటీస్ జస్ట్ వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్స్ కి దానికి వెళ్ళుండొచ్చు. నిజంగా అల్లు అర్జున్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ కలిసిపోతే హ్యాపీ. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇప్పుడు రామ్ చరణ్ గారి పెద్ద టైలర్ కూడా చూసిండు, దానికి కూడా అల్లు అర్జున్ గారు చేస్తే బాగుంది ఇలా విమర్శలు వచ్చాయి. కానీ ఎవరి సినిమాలు వాళ్ళు అందరూ ఒక మెగా ఫ్యామిలీ కలిసి సినిమా చూస్తే నిజంగా కలెక్షన్స్ పెరుగుతాయి, థియేటర్స్ పెరుగుతాయి, అండ్ ఆ సినిమా తీసుకున్న ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు దానివల్ల అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ మధ్య ఫైట్ వల్లే కదా గేమ్ చేంజర్ అంత లాస్ వచ్చింది. సినిమా అయితే ఓటీటీలో చూసినప్పుడు చాలా మంది బాగుంది అంటున్నారు. జస్ట్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన వారిని ఫ్యాన్సే మళ్ళీ ముగిస్తారని నా అభిప్రాయం. సో వాళ్ళిద్దరు కలవడానికి మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా హ్యాపీ అండి. ఒక మెగా ఫ్యామిలీ అందరు కలిసి ఉంటేనే కదా వాళ్ళ సినిమాలను కూడా అందరూ కలిసి ఆదరిస్తేనే వాళ్ళకి హిట్ టాక్ అని వస్తుంది. వాళ్ళని నమ్ముకున్న నలుగురు థియేటర్స్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని నా అభిప్రాయం. ఇంకా మీదట కూడా అల్లు అర్జున్ గారు కూడా ఇంకా ఈ వార్ అంటే ఫ్యాన్స్ మధ్య వార్ తగ్గినట్టు. ఎందుకంటే ఎవరో జస్ట్ ఒక 2% వాళ్ళు ఈ చేసిన పనికి ఇది మొత్తం ఇంత వార్ వచ్చిందని నా అభిప్రాయం అండి. దాన్ని బట్టి గేమ్ చేంజర్ కలెక్షన్స్ కూడా మనం ఈ వార్ వల్లే తగ్గినాయేమో అనిపిస్తుంది. చూడాలి. ఇప్పుడు ఆయన కూడా పాన్ ఇండియా అవతార్ లెవెల్లో సినిమా తీయబోతున్నారు అల్లు అర్జున్ గారు. అట్లీ గారితో చాలా వైరల్ అయింది కదా. నిజంగా
అది కంపల్సరీ ఈ పాన్ ఇండియా మూవీకైనా అల్లు అర్జున్ గారు అండ్ వీళ్ళంతా సపోర్ట్ ఉంటుందని నా అభిప్రాయం.